హలో అండి, బాగున్నారా అందరూ? నేను బాగున్నాను. మీరు బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఇక్కడ చూస్తున్నది 7వ వారం సప్త శనివార వ్రతంలో అండి. ఈ వారం పూజ ఎందుకు లేట్ అయిందనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పాలని ఇలా మేము ముందుకొచ్చాను. ఈ వీడియో పెట్టడానికి కూడా రీజన్, అంటే లేట్గా అవ్వడానికి కూడా రీజన్ చాలా ప్రాబ్లమ్స్ మధ్యలో ఇదంతా జరిగిందండి. అంటే ప్రాబ్లం అంటే నార్మల్గా మనం ఈ వారము 7వ వారం అనేది, దీనికి ముందు 6వ వారం అనేది కూడా నేను అమ్మ వాళ్ళ ఊర్లో అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవడం జరిగింది. మీరు అనుకుంటారేమో పూజ మన ఇంట్లో చేసుకోవాలి కదా, అక్కడ ఎందుకు చేసుకున్నారని. లేదండి, నేను అయ్యవారిని అడిగి తెలుసుకొని నేను ఎక్కడున్నా సరే మనం పూజ చేసుకోవచ్చు, ఈ వ్రతానికి అలా ఏమి ఇబ్బంది ఉండదమ్మా అని చెప్పాడు. అలా తెలుసుకొని నేను ఇలా చేసుకోవడం జరిగింది. 5వ వారం దాకా నేను నా ఇంట్లో చేసుకున్నాను. 6వ వారం 7వ వారం ఏంటంటే పిల్లలకి ఏప్రిల్ 25th వరకు స్కూల్ ఉండే, 25th క్లోజ్ అయిపోయింది. 27th మేము ఊరు వెళ్ళాల్సి వచ్చింది, అమ్మ వాళ్ళ ఊరికి. అది కూడా మీరు పూజ చేసుకుని వెళ్ళాల్సి ఉండేది కదా అక్క అని అనుకుంటారు, కానీ నాకు వీలు కాలేదండి. ఎందుకంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ అంటే 27th వెళ్ళామన్నాం కదా, మేబీ ఏప్రిల్ 30th 29th అమ్మ వాళ్ళ ఊర్లో అంటే సాటర్డే సండే అలా ప్రోగ్రామ్ ఉండేనండి. ఎల్లమ్మ పట్నాలు అని. ఎల్లమ్మ పట్నాలు మే 2 నుండి అలా స్టార్ట్ అయ్యి, అంటే ఫస్ట్ పోషమ్మ చేస్తారు, అలా కొన్ని ప్రోగ్రాంలు ఉంటాయి కదా. ఒకటే కాదండి, బొడ్రాయికి నీళ్ళు పోయడం, తర్వాత పోషమ్మకు చేయడం, ఆ తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి ఎల్లమ్మ పట్నాలు చేయడం చాలా ఉంటుంది. ఇదంతా ఒక 1 week పడుతుందండి. ముఖ్యంగా ఈ ఎల్లమ్మ పట్నాల్లో ఆడపడుచులదే ఎక్కువగా ఉంటుందండి. అందుకని చెప్పి మేము వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఈ పూజ కొంచెం వాయిదా పడింది. ఆ దేవుడికి పదే పదే నేను మనసులో అనుకొని, దేవుడా ఇలా లేట్ అవుతుంది, నన్ను క్షమించు ప్లీజ్, నాకు మాత్రం ఎలాంటి హాని చేయొద్దు, ఎలాంటి ఇబ్బందులు తేకు తండ్రి. ఆల్రెడీ నేను నా లైఫ్లో చాలా కష్టాలు పడ్డా, అదేంటి అనేది నాకు తెలుసు పర్సనల్గా. అందరికీ చెప్పాలి అనే కూడా లేదండి, చెప్పుకోవాల్సి ఉంటే చెప్పుకునేదాన్ని. చాలా ఇబ్బంది పడ్డాను. నా లైఫ్లో ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఆ సమస్య నుండి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాను. ఈ వ్రతం చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, నా మనసు కొంచెం తృప్తి పడడానికి ఆ దేవుడు కూడా ఒక రీజన్ అండి. నేను అనుకున్నది నాకు నెరవేర్చాడు పూజ చేసుకోకముందే. ఒక్కొక్క వారం ఒక్కొక్క అదృష్టాన్ని నా ముందు ఉంచాడండి. నాకు మాత్రం అదృష్టమే అనుకుంటా. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుండి నేను అనుకునేదానండి, దురదృష్టవంతురాలనేమో, నేను ఏది అనుకున్నా జరగది, నేను అనుకోవద్దు, నేను ఇలా అంటే ఊహించుకోవద్దు, ఏం పెట్టుకోవద్దు, లైఫ్ ఎలా ఉంటే అలా లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని అనుకుంటా ప్రతిదాన్ని. కానీ ఫస్ట్ టైం అండి, నాకు ఈ ప్రాబ్లమ్స్లో ఉండగానే దేవుడు అనుకోకుండా నాకు మంచి మంచి విషయాలను నా కళ్ళ ముందు వాటిని నెరవేర్చి నా ముందు ఉంచాడు. అది మాత్రం నేను అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతిదీ నేను రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ, అంటే ఈ దేవుడు వ్రతం చేసుకోవాలనా, లేకుంటే ఆ దేవుడు నా ముందుకు వచ్చి నీవి కోరికలు నెరవేరుస్తున్నా, నువ్వు నా వ్రతాన్ని చేసుకో అమ్మా అని అట్లా హింట్ ఇచ్చాడో తెలియదో కానీ, నా మనసులో నువ్వు వ్రతం చేసుకో అనేలాగా ఒక కోరికను ముద్రించిండు ఆ దేవుడు. అలాగే నేను చేసుకున్నాను. అంటే ఏ వీడియో చూసినా సప్త శనివార వ్రతం గురించే వచ్చేదండి. అది రీల్ కానీ, యూట్యూబ్లో షార్ట్ కానీ, యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ కానీ, ప్రతిదీ నాకు అదే వచ్చేది. నా మనసులో అనుకున్న ఓకే, నేను ఏదైనా అనుకుంటే ఇలా చేసుకోవాలి అనుకున్నా కానీ, అనుకోకముందే నా కోరిక నెరవేరడం వల్ల నేను ఈ వ్రతాలను చేసుకుందామని చెప్పి ముందుకొచ్చాను. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి. అదేంటనేది పర్సనల్గా నాకు తెలుసు. చాలా పెద్ద సమస్య అండి. చనిపోయేదాకా వెళ్ళి బ్రతికి బయటపడ్డా అండి. అంటే బ్రతుకుతానో లేదో అనే డైలమాలో ఉన్నదన్న నేను. అనుకోకుండా ఆ దేవుని దయన, లేకుంటే నా పేరెంట్స్ చేసిందా, నా హస్బెండ్ నేను ఏవో చేసిన కొన్ని మంచి విషయాల వల్ల ఇలా మేము ఉన్నామేమో. తప్పు ఒకరు చేస్తే నింద ఒకరి మీద పడ్డట్టు మా ఫ్యామిలీ మీద అలా నింద పడింది. మేము ఎవరిని ముంచలేదు, ఎవరిని మేము ఇది చేయలేదు, కానీ అనవసరంగా మేము నిందలు పడ్డాము. అనవసరమైన చాలా పెద్ద ప్రాబ్లం నుండి బయటపడ్డామండి. అది పెద్ద సమస్య. చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటుంది ఆ స్టోరీ, నేను చెప్పుకోలేను. కానీ ఎందుకో మీ అందరికీ ఇలా నా బాధని చెప్పుకోవాలనిపించి ఇలా మీ ముందుకు వచ్చి, చెప్పొద్దు అనుకున్న 1-2 విషయాలు అంటే నా నోటి నుండి ఫ్లోలో వచ్చేసాయి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్తే, ఇదేనండి
ఆడపడుచులు కంపల్సరిగా ఆడబిడ్డలు అనేవాళ్ళు బొడ్రాయికి నీళ్లు పోస్తారు. పోచమ్మ రోజు కూడా ఉపవాసం ఉంటారు. పోచమ్మ బోనాలు కూడా జరుగుతాయి కాబట్టి పోచమ్మ బోనం కూడా ఎత్తుకోవడం జరుగుతుంది. వెళ్ళాలి. చాలా తతంగం ఉంటుంది. ఎల్లమ్మ పట్నాలు అంటే తెలిసిన వాళ్ళు గౌడ్స్ అయితే కంపల్సరీ తెలిసి ఉంటుందండి ఎల్లమ్మ పట్నాలు అంటే ఏంటనేది. ఎంత పెద్ద పండుగ అనేది. దసరా అప్పుడైతే ఎలా కొత్త బట్టలు కొనుక్కొని ఎలా అందరిని పిలుచుకొని వంటలు చేసుకొని ఎలా దావత్ చేసుకుంటారో అలాగే ఎల్లమ్మ పట్నాల్లో కూడా ఇలాగే దావత్ చేసుకుంటాము. ఫస్ట్ 2-3 రోజులు ఒకదాని తర్వాత ఒకటి మనం కార్యక్రమం అంటే ఫస్ట్ బొడ్రాయికి నీళ్ళు పోయడం. బొడ్రాయి అంటే ఎవరో కాదండి, శివుడేనండి. ఆ దేవుడికి ప్రతి గ్రామంకి స్టార్టింగ్లో బొడ్రాయిని ప్రతిష్టాపించడం జరిగింది. తెలంగాణ సైడ్ అయితే అది. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ తెలంగాణ వాళ్ళకైతే కంపల్సరీ తెలిసి ఉంటుంది నాకు తెలిసి. అలాగే ఆ బొడ్రాయికి నీళ్లు పోసిన రోజు కూడా ఉపవాసం ఉంటాము ఆ ఇంటి ఆడబిడ్డలము. ఆ నెక్స్ట్ డే పోచమ్మ బోనాలండి. ఆ పోచమ్మ బోనానికి కూడా పోచమ్మ బోనాలు తయారు చేసి మేమే ఉపవాసం పట్టడం జరుగుతుంది. ఇలా ఒక 2-3 రోజులు కంటిన్యూగా ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. ఇదంతా మేము చేసాము కాబట్టి శనివారం నాడే పోచమ్మ బోనాలు అన్నారు. ఆ రోజు బొడ్రాయికి నీళ్ళు పోసాం. ఆదివారం నాడు పోచమ్మ బోనాలు కాబట్టి ఆ రోజంతా ఉపవాసం ఉన్నాం కాబట్టి ఈ పూజ చేసుకోవడానికి వీలు కాదని చెప్పి అప్పుడు 6వ వారం పూజను నేను వాయిదా వేసుకొని నెక్స్ట్ వారం చేసుకున్నా. తర్వాత 7వ వారానికి వచ్చేసరికి ఏమైందంటే డేట్ వచ్చిందండి. ఆ తర్వాత వారము కొంచెము మధ్యలో ఊరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మనము ఆ ఊరు ఈ ఊరు అని చెప్పి అమ్మ వాళ్ళ రిలేటివ్స్ కానీ కలవడము, షాపింగ్ కానీ ఇలా వెళ్ళడం జరిగింది. అందులో కూడా నాకు కొంచెం లేట్ అయింది. ఆ మధ్యలో మళ్ళీ నాన్నతో కలిసి నేను ముంబై వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళ పని మీద నాన్నతో కలిసి వెళ్ళాను. అలా ఒక 1 వీక్ లేట్ అయింది. ఇలా ఒక్కొక్క వారము నాకు లేట్గా అయిపోతూనే ఉందండి. 7వ వారం మాత్రమే చాలా కష్టంగా, చాలా లేట్గా అయింది. ఎందుకో కొంత నా మనసులో ఉండే, ఎందుకు దేవుడా ఈ వారం ఒక్కటే నాకు ఇంత లేట్గా చేయనిస్తలేవు, ఎందుకు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి, నేనేమైనా తప్పు చేశానా, ఏదైనా తెలియక చేసుంటే క్షమించు అని చాలా బాధపడ్డానండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా సమస్యల నుండి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నా. చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశాను. నాకు తెలిసి ఈ వీడియోల వల్ల కొంచెం నా మనసుని డైవర్ట్ చేసుకొని వీడియోలు చేసుకుంటూ నేను నా పిల్లల కోసం బ్రతుకుతున్నా. అదొక్కటే నేను మనసులో అనుకొని ఇలా నేను పూజల మీద, వీడియోల మీద ధ్యాస పెట్టుకొని బతికినానండి నా పిల్లల కోసము. అనుకుంటారు కావచ్చు తెలిసిన వాళ్ళు కొందరు, దీనికి ఏ ప్రాబ్లం లేదు, ఆనందంగా వీడియోలు చేస్తుంది, ఎగురుతుంది, నవ్వుతుంది, కామెడీలు చేస్తుంది, తిరుగుతుంది, రెడీ అవుతుందని అంటారు. నాకంటూ 2 పిల్లలు ఉన్నారండి. ఆ పిల్లల్ని బతికించుకోవాలంటే అనాథలుగా వాళ్ళని పిల్లల్ని కని వదిలేస్తే కరెక్ట్ కాదు కదా. మేము చేయని తప్పుకు మేము ఏదైనా చేయరాని తప్పు చేస్తే పిల్లలు బలవుతారు. పిల్లల ఫ్యూచర్ ఖరాబ్ అయిపోతుంది. మేము పిల్లల్ని కన్నందుకైనా వాళ్ళ ఫ్యూచర్ కోసమైనా ఆలోచించి ఎంతోమంది అనాథలను చూశానండి బయట రోడ్డు మీద. తల్లిదండ్రులు లేని పిల్లలని, పేరెంట్స్ లేకుండా పిల్లలు ఎంత బాధపడతారు, ఎంత కష్టంలో వాళ్ళకి ఫుడ్ దొరకకుండా, బట్టలు సరిగా లేకుండా, ఇంట్లో ఎంత ఎవరున్నా కానీ పేరెంట్స్ ఉంటేనే కొట్టినా తిట్టినా మళ్ళీ మనమే దగ్గర తీసుకొని మనమే వాళ్ళకు నచ్చిన ఫుడ్ కానీ బట్టలు కానీ ఇస్తాము. మిగతా ఎవరు కూడా మన తర్వాతనండి, అంత చక్కగా ఎవరు చూసుకోలేరు. నాకు తెలిసి ఇదంతా మైండ్లో పెట్టుకొని నేను ఒక స్టెప్ ముందుకేసి నా పిల్లల కోసము నేను మా ఆయన ఆలోచించి మేము బ్రతికుండి సాధించుకోవాలి. ఎవరైతే మమ్మల్ని మా మీద నిందేసి అంటున్నారో వాళ్ళ ముందు మేము ఇది కాదు ఇది అని చెప్పి నిరూపించుకొని చూపించాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతోనే ఇలా బతుకుతున్నాం తప్ప మేము ఏమో చేసి ఏదో చేద్దామని అనుకోలేదండి. నిజంగా చెప్తున్నా, మా ఆయన ఫ్రెండ్స్ కూడా ఈ టైంలో ఎవరు కూడా అసలు అర్థం చేసుకోలేదు, తప్పుగానే ఆలోచించారు. వాళ్ళతో పాటు ఈయన కూడా చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా ఫేస్ చేశాడు. ఓన్ రిలేషన్లనే ఇంత ఇట్లా చేస్తారా అని ఫస్ట్ టైం అండి. మేము ఇద్దరం, మా ఆయన, నేను, నా ఫ్యామిలీ అంతా స్ట్రగుల్ అయినాం. ఎంత రిలేషన్ని ఖరాబ్ చేశాడంటే అది నేను ఓపెన్గా చెప్పుకోలేను. మా ఓన్ రిలేషనే, అంత దగ్గర వ్యక్తే మమ్మల్ని చాలా ఇబ్బందులు పడేశాడు. నమ్మించి నమ్మక ద్రోహం, మోసం అదో రకం అండి. ఆ దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా ఈ పూజ చేసినా కదా ఆ దేవుడు మాకు రిజల్ట్ ఇస్తాడని కోరుకుంటున్నాను నేను. ఇప్పటికి కూడా నేను ఇంకా కూడా ఆ దేవుని దగ్గరికి గుర్తు చేసుకున్న, మందిర్లోకి అడుగుపెట్టిన
నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే చాలా డబ్బు కోల్పోయాము, ఉన్న బంగారం కోల్పోయాను, రిలేటివ్స్ని కోల్పోయాము, ఫ్రెండ్స్ని కోల్పోయాము. ఇవన్నింటి కారణం ఒకే వ్యక్తి అండి. అయినా కూడా ఎవడైతే చెడు పని చేసి చెడుగా అన్ని ప్రాబ్లమ్స్ని మా చుట్టూ బిగించి వాడొక్కడు మాత్రం వెళ్ళిపోయాడు, మమ్మల్ని ఇబ్బందిలో పడేసి. మమ్మల్ని మాత్రం ఎవరు అర్థం చేసుకుంటలేరండి. కానీ ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు, వాళ్ళకు ఫ్యామిలీ ఉంది నా అని అదొక్కటి మాత్రం అనుకొని వదిలేసానండి. ఏదైతే అది కంపల్సరీ శిక్షిస్తాడు దేవుడు అని చెప్పి మా మా వంతు న్యాయం ఉంటే మాకే న్యాయం జరుగుతుంది. ప్లీజ్ ఇప్పటిదాకా చూశారు కదా, ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ నా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ మీ వంతుగా ఈ యొక్క సహాయం చేయండి. నాకు కూడా ఎంతో కొంత దీంతోనే నేను సంపాదించుకుంటేనే నేను కూడా కొంచెం ముందుకు వెళ్ళగలను, నా భర్తకి నేను కొద్దిగా సహాయం చేయగలను అనే నమ్మకంతోనే ఈ యూట్యూబ్ని ఈ వీడియోస్ని చేస్తున్నానండి, పెడుతున్నాను. ఒకప్పుడు నేను ఏదో టైం పాస్ కని స్టార్ట్ చేసిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఇప్పుడు నాకు అవే కొంచెం కొంచెంగా ఒక మార్గాన్ని చూపిస్తున్నాయి. మీరు కొంచెం ఇలా ఆదరించి నన్ను ఒక స్టెప్ ముందుకేసి మీ ఒక్కొక్కరి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కొక్కరుగా మీ వంతు ఈ చిన్న సహాయం చేస్తారని కోరుకుంటున్నానండి. నా లైఫ్లో జరిగిన చాలా పెద్ద ప్రాబ్లము మీకు ఎంతో కొంత అయితే చెప్పుకున్నాను. అంటే ఇది చెప్పుకొని ఆ సానుభూతి పెట్టి మిమ్మల్ని చేయమని కాదండి. ఫ్లోలో ఎవరికి అందరికీ మనము షేర్ చేసుకోలేము కదా. షేర్ చేసుకున్నా కూడా ఇప్పుడు పాపం మొన్న వెనకాల వెళ్ళి నవ్వుకునే వ్యక్తులు కూడా ఉంటారండి. ఎవరి ఎవరి విజ్ఞానానికి వాళ్ళని వదిలేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజము ముందు అయ్యో అని వెనకాల మంచిగా అయింది అని చెప్పి నవ్వుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని చెప్పి నాకంటూ నాది ఇది ప్రాబ్లము అని చెప్పి నేను ఎవరి ముందుకెళ్ళి కూడా ఏడ్చి చెప్పుకొని బాధపడనైతే లేదండి. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలని నిర్ణయించుకున్నాను, స్ట్రాంగ్గానే ఉంటున్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను స్ట్రాంగ్గా ఉంటేనే నా వాళ్ళకు ధైర్యం ఉంటుంది అని చెప్పి నేను స్ట్రాంగ్గా ఉంటూ నా పిల్లలకి, నా భర్తకు కూడా సపోర్ట్గా ఉంటున్నాను. నా పేరెంట్స్కి కూడా నా పేరెంట్స్ కూడా బాధపడకుండా నా బిడ్డ మంచిగా బతుకుతుంది, హ్యాపీగా ఉంది అనుకునేలాగా బతుకుతున్నానండి. నేను ఈ యూట్యూబ్ వల్ల, ఇన్స్టాగ్రామ్ వల్ల, ఫేస్బుక్ వల్ల ఎంతో కొంత సంపాదిస్తే నా పేరెంట్స్కి కానీ నా హస్బెండ్కి కానీ కొద్దిగా హెల్ప్ అవుతాను, ఈ బరువు బాధ్యతలు వాళ్ళకు కూడా తగ్గుతాయని ఆలోచిస్తున్నానండి. ఎందుకంటే ప్రజెంట్ నా ఫ్యామిలీని లీడ్ చేసేది, చూసుకునేదంతా నా పేరెంట్సేనండి. వాళ్ళకి ఈ టైంలో కొంచెం బాధ్యత నుండి బయటపడేద్దామన్న చిన్న కోరిక తప్ప వేరే ఏం లేదండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.